ఇంకా రాజైతే కావ్య దగ్గరికి వస్తాడన్నమాట. వచ్చేసి ఇంకా చెప్తూ ఉంటాడు, నేను మిమ్మల్ని ఎంత మర్చిపోవాలి అని అనుకుంటున్నా కూడా మర్చిపోలేకపోతున్నాను. నా జ్ఞాపకాల్లో అంతా కూడా మీరే ఉంటున్నారు. అది ఎందుకో కూడా నాకు అర్థం కావడం లేదు. నేను మీ నుండి ఎంత దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నా కూడా వెళ్ళలేకపోతున్నాను అనేసి అయితే అంటూ ఉంటాడు. అలా అనేసరికి ఇంకా కావ్య అయితే అలాగా చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ ఉండేసరికి ఇంకా రాజేమో అంటాడు, అందుకే నేను ఒకటైతే నిర్ణయించుకున్నాను. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను అనేసి అయితే చెప్తూ ఉంటాడు. ఇంకా చెప్తూ ఉంటాడనమాట, మీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి కూడా నేనే తండ్రిని అవ్వాలి అని అనుకుంటున్నాను అనేసి అయితే చెప్తాడు. అలా చెప్పేసరికి ఇంకా అందరూ అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇందిరాదేవి, అపర్ణాదేవి, సుభాష్ వీళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఇంకా కావ్య మాత్రం అలాగా షాక్తో చూస్తూ ఉంటుంది, ఏంటి ఇతను అనేసి. అయితే ఇంకా రాజ్ మాత్రం అంటూ ఉంటాడు, అవునండి నేను మిమ్మల్ని ఎంతగా మర్చిపోవాలి అని ట్రై చేస్తున్నా కూడా మీరు నాకు పదే పదే గుర్తుకు వస్తూనే ఉంటున్నారు. నేను మిమ్మల్ని వదిలి ఉండలేను, అందుకే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను. కానీ దానికి ఒక కండిషన్ అయితే ఉంది అనేసి అయితే రాజేమో చెప్తూ ఉంటాడు. అలా చెప్పేసరికి అందరూ ఏంటా కండిషనా అనేసి ఒకసారిగా షాక్ అయి చూస్తూ ఉంటారు. రుద్రాణి ఏమో అనుకుంటూ ఉంటుంది, ఏంటా ఒక కండిషను అనేసి. ఇలా అనుకుంటూ ఉండేసరికి ఇంకా రాజు అయితే చెప్తాడు, నేనైతే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానండి, అదైతే కన్ఫాము. కాకపోతే మీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి అసలైన తండ్రి ఎవరో అన్న విషయం నాకు తెలియాలి అనేసి అయితే అంటాడు. అలా అనేసరికి కావ్య ఏమో ఏం చెప్పాలో తెలియక అలాగా చూస్తూ ఉంటుంది. అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అయితే రాజు మాత్రం అంటూ ఉంటాడు, నాకైతే మీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరో అన్న విషయం నాకు తెలియాలి. మీరు అసలు నన్ను మోసం చేయాలి అని అనుకున్నారా, లేకపోతే మీరే ఎవరి చేతిలోనైనా మోసపోయారా అనేసి కావ్యని పట్టుకొని అడుగుతూ ఉంటాడు. అలా అడిగేసరికి కావ్య అయితే అలాగా చూస్తూ ఉంటుంది, ఏం చెప్పాలో అర్థం కాక. ఇంకా అసలు మీరు ఎవరితో ఈ ప్రెగ్నెన్సీ వచ్చింది, మీకు ఎవరితోనే అలాగా ఇదయింది అనేసి అయితే అడుగుతూ ఉంటాడు. అలా మాటలతో తనని బాధ పెడుతూ ఉండేసరికి ఇంకా అపర్ణాదేవి అయితే అసలు ఇంకా ఒప్పుకోకుండా వస్తుందనమాట. వచ్చి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అనేసి తన చెంప మీద ఒకటిస్తుంది. అలా ఇచ్చేసి ఇంకా చెప్తుందనమాట, నువ్వు అడుగుతున్నావు కదా పదే పదే తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరు అనేసి, ఆ తండ్రివి నువ్వేనరా అనేసి చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే, ఇంకా ఈ ఫ్యామిలీ అంతా కూడా నీ ఫ్యామిలీ, వీళ్ళందరూ కూడా నీ వాళ్ళు, నువ్వు నా కొడుకు లాంటి వాడివి అనేసి అంటూ ఉంటాను కదా, నువ్వు నా కొడుకు లాంటి వాడివి కాదురా, నువ్వే నా కన్న కొడుకువి, నా పేగు తెంచుకొని పుట్టిన నా కన్న కొడుకువి అనేసి అయితే చెప్తూ ఉంటుంది. అలా చెప్పేసరికి ఇంకా కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అయితే ఇంకా అపర్ణాదేవి మాత్రం అంటూ ఉంటుందన్నమాట, నీకు యాక్సిడెంట్ అయ్యి నువ్వు గతం మర్చిపోతే ఆ తర్వాత నీకు గతాన్ని గనక గుర్తు చేస్తే మళ్ళీ నీకు ప్రాబ్లం అవుతుంది అని డాక్టర్ గారు చెప్పారు. ఆ విషయాన్ని దాచిపెట్టడానికి నువ్వు ఈ కావ్యని ఎన్ని మాటలు అంటున్నా కూడా ఇన్ని రోజులు భరిస్తూనే ఉన్నది. ఇప్పుడు ఏంటి అంటే తను ప్రెగ్నెంట్ అయ్యింది అనేసరికి తను ఎవరితో తిరిగిందా అనేసి అడుగుతూ ఉన్నావు. తను నీ వల్లే ప్రెగ్నెంట్ అయ్యింది, నువ్వు తాళి కట్టిన నీ భార్య అనేసి అయితే చెప్తూ ఉంటుంది. అలా చెప్పేసరికి రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. యామిని కూడా అక్కడికి వస్తుంది. తను కూడా పెద్దగా షాక్ అయి చూస్తూ ఉంటుంది. అయితే ఇంకా అపర్ణాదేవి ఏమో అంటూ ఉంటుంది, నువ్వు పదే పదే అంటున్నావు కదా తనకి, ఈ కావ్యే నువ్వు తాళి కట్టిన భార్య, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రివి నువ్వే అనేసి అయితే అపర్ణాదేవి అయితే చెప్పేస్తుందనమాట. అలా చెప్పేసరికి ఇంకా రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.